భయ్యా నేను వెజ్ ఆర్డర్ చేశాను, మీరు నాన్ వెజ్ తెచ్చారు. నాన్ వెజ్ అన్నా మీరు నాకు ఇచ్చింది వెజ్, నేను ఆర్డర్ చేసింది నాన్ వెజ్. లేదన్నా నాకు వచ్చింది వెజ్, నేను ఆర్డర్ చేసింది నాన్ వెజ్. ఒకసారి చూడండి మీరు. ఆర్డర్ చేసినావా? ఓ అంటే నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టం, అది ఫేస్బుక్లో పరిచయం అయిండు. ఓ ఇప్పుడు ట్విట్టర్లో కాపురం పెడతావా? మేడం హలో హలో భయ్యా నేను వెజ్ ఆర్డర్ చేశాను, మీరు నాన్ వెజ్ తెచ్చారు. నాన్ వెజ్ ఆర్డర్ కరెక్టే ఉంది మేడం. ఆహా లేదు భయ్యా, ఇది నాన్ వెజ్జే. లేదు మేడం, మీరు అదే ఆర్డర్ ఇచ్చారు, నేను కరెక్ట్ లొకేషన్కి వచ్చి ఇచ్చిన. ఆహా లేదన్నా, ఇది నాన్ వెజే ఉంది. అవునా? ఒక్క నిమిషం ఆగండి మేడం, వస్తున్నా నేను. ఓకే. హలో హలో అన్నా మీరు నాకు ఇచ్చింది వెజ్, నేను ఆర్డర్ చేసింది నాన్ వెజ్. వెజ్జా? కరెక్ట్ అడ్రస్కి ఇచ్చిన మేడం నేను. లేదన్నా నాకు వచ్చింది వెజ్, నేను ఆర్డర్ చేసింది నాన్ వెజ్. ఒకసారి చూడండి మీరు. మనం వచ్చిన అడ్రస్ ఇదేనే. మేడం మీరు నాన్ వెజ్ ఆర్డర్ చేశారు, నాన్ వెజ్ ఇచ్చాను కదా మేడం. వెజ్ ఆర్డర్ చేస్తారు, వెజ్ ఇచ్చాను కదా మేడం. ఓహో ఇది కూడా ఆర్డర్ చేసే ఉంటుంది. ఆర్డర్ చేసినావా? ఓ ఓ సారీ భయ్యా. పర్లేదు మేడం. మేడం ఎవరైతే ఏంది 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి ప్లీజ్ మేడం. ఓకే అన్న, ఓకే పక్కా అన్న, పక్కా ఇస్తా. థ్యాంక్ యూ మేడం. సారీ భయ్యా. సారిక చెప్పవే. ఎక్కడున్నావే? ఇంట్లో. సరే అక్కడే ఉండు, నేను వస్తున్నా. నువ్వు రాకపోయినా నేను ఇంట్లోనే ఉంటా. సారిక నేను పొద్దుగల అమ్మతో దుకాణం పోయినప్పుడు ఆ హారిక ఎవరో అబ్బాయితో కనిపించిందే. నేను చూసినా కాబట్టి సరిపోయింది. అదే అమ్మకి ఇట్లా చూస్తుంటే దానికి అక్కడే తీన్మారాడిస్తుండే. అయినా నువ్వైనా చెప్పొచ్చు కదనే. ఏంది కథలన్నీ? నీకేమో మాటలు రావాయే, అదేమో బజార్కెళ్ళి చిందులేస్తుంది. నేను చెప్దామంటే గుడ్లప్పగిచ్చి చూస్తుంది. చెప్పినావు కదా, గుడ్లప్పగించి చూసినానా? నా డీడీకెళ్ళి. సారీ. వస్తారు కంప్లైంట్ చేయనీకి బాగా. అక్క అక్కనా? అక్క రోజు విలువమంటే విలువగానే ఏందే కొత్తగా ఈరోజు? అది సాగదీయకు, ఏందో చెప్పు. అంటే నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టం. ఈ ముఖం నాకు చెప్తే మోసది, పోయి ఆడికి చెప్పు. చెప్పాలంటేనే భయం వేస్తుంది. కలిసి తిరిగినప్పుడు లేనిది ఇప్పుడేందే? నేను ఇప్పటిదాకా కలవలేదు. మళ్ళా ఎట్లా తెలుసు? అది ఫేస్బుక్లో పరిచయం అయిండు. ఓ ఇప్పుడు ట్విట్టర్లో కాపురం పెడతావా? అట్లా కాదక్క, వాడిని కలవాలంటే భయం అవుతుంది, కలవకపోతే బాధ అవుతుంది. నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నాకు చిరాకేస్తుంది. అక్క ఈ ఒక్క హెల్ప్ చేయక్క ప్లీజ్. ఇంతకు హెల్ప్ అయిందో చెప్పు. అది నువ్వు నేను అంటే నువ్వు నా ప్లేస్లో. ఓసి పాపాత్మురాలా, నీకు ఇంత కన్నింగ్ ఐడియా ఎట్లొచ్చిందే? అంటే అక్క నువ్వంటే బాగా మేనేజ్ చేయగలుగుతావు, నాకు అవన్నీ రావు. సో ప్లీజ్ అక్క ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్. బాగానే స్కెచ్ చేసావు, సర్లే. బా కళ్ళు గుంజుతున్నాయి, ఎట్లా పెట్టుకుంటారేమో మీరు. అక్క కొంచెం మంచి డ్రెస్ వేసుకొని పోవాల్సి ఉండే కదా. నువ్వు ఇంతకంటే అందంగా ఎప్పుడు తయారైనావని. ఇంతకెట్లున్నాడు? నువ్వేమో నాకు సగం సగం చెప్పి దోలినవు, అడిగి పోయి నేనేం మాట్లాడతా అనుకున్నావు? యాద లేకుండే. సర్లే ఇంతకెట్లున్నాడో చెప్పు. ఎట్లున్నాడా? ఇద్దరికిద్దరు బాగా సెట్ అయినారు. నువ్వేమో పప్పు, వాడేమో దాల్చా. జోర్దార్ కాంబినేషన్. థ్యాంక్ యూ. హ్యాపీయా? పని చూసుకో. సో మీరు పెళ్లి కూడా ట్విన్స్నే చేసుకుంటారా? నో. మీ బాయ్ ఫ్రెండ్స్ మీ ఇద్దరిని చూసి కన్ఫ్యూజ్ అవుతారా? అప్పుడప్పుడు. నో. హలో బ్రదర్ మూవీ లాగా నీకేమైతుందో ఈమె కూడా అదే అవుతుందా? ఇప్పుడు తింతంతే ఒకరికి తెలివి ఎక్కువ, ఒకరికి తెలివి తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు మీ ఇద్దరితో తెలివి ఎవరికి ఎక్కువ? నాకే. ఇట్స్ మీ. లెట్ మీ గెస్, నువ్వు హారిక కదా? నేను.
మీ ఇద్దరిట్లో నీకు పింపుల్ ఉంది, నాకా నీకు కూడా ఉంది పింపుల్. నాకా పింపులా? డిఫరెన్స్ ఏం లేదులే. షూర్. ఓ అంటే అన్ని పళ్ళు కలిసే చేస్తారండి మీరు? పైకన్నా కూడా కలిసే పోతాం. సారికని చూడకుండా చాలా రోజులు అవుతుంది. ఓ 2 దినాలు పోయేద్దాం బిడ్డ. అది పోయేటప్పుడే ఏడ్చుకుంటూ పోయింది. ఈ మధ్యన పనిలో పడి బిజీగా ఉండొచ్చు. ఇప్పుడు మనం పోతే మళ్ళీ షురూ చేస్తుంది. అవసరమా చెప్పు? అది కాదు బిడ్డ, ఎన్ని దినాలు మన వదిలి ఎప్పుడు పోలే. మనకే ఎట్లుంది, తనకెట్లుంటుంది? అమ్మ కూడా అదే చెప్తుంది. సరే, ఎప్పుడు పోదామో చెప్పు, నేను ఆఫీస్లో లీవ్ పెట్టుకుంటా. సరే బిడ్డ, అక్కడ నాకు తెలిసిన కొలీగ్స్ కూడా ఉన్నారు. అక్కడ దగ్గరలో ఎవరున్నారో కనుక్కుంటా, పోయి వాళ్ళ ఇంట్లో ఉందాం. వాళ్ళ వీళ్ళ ఇంట్లో ఉండేంది? నేను ట్రివాగలో హోటల్ బుక్ చేస్తాలే, మన బడ్జెట్లో అయిపోతుంది. సరే కానీ మరి దాని హాస్టల్ దగ్గరనే దొరికింది, బుక్ చేసేయాలా? మంచిది. ఓకే, మళ్ళా నెక్స్ట్ వీక్. సరే.